హలో మామ. మనకి రీసెంట్గా T20 వరల్డ్ కప్ మన ఇండియా గెలిచింది. అయితే దాంట్లో మరి మనతో పాటు ఫైనల్గా తలపడిన టీం ఎవరైనా అంటే సౌత్ ఆఫ్రికాని చూద్దాం. అయితే మరి లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టీం పరిస్థితి కనుక చూసుకుంటే ఒకానొక స్టేజ్లో ఫైనల్లో మన ఇండియా టీం నుంచి కూడా కప్పు ఎగరేసుకుపోయే సినారియో వాళ్ళు క్రియేట్ చేశారు. సో అయితే మరి వాళ్ళ టీం చూస్తే అప్పుడు అటువంటి సినారియోలో ఉంది. సో మరి రేపు మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతూ ఉంది. సో మరి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వీళ్ళు మళ్ళీ ఫైనల్కి వచ్చి ఈసారి కప్ ఎగరేసుకుపోయే సినారియో ఏదన్నా ఉందా అంటే సో 90% ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు ఆల్రెడీ స్క్వాడ్ అనౌన్స్ చేశారు, మన ఇండియా టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు, అటువైపు సౌత్ ఆఫ్రికా టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సో మన టీం స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత చూస్తే మరి మన టీం ఎంత గట్టిగా ఉందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం ఆస్ట్రేలియా టీం గురించి. సో మరి మనకి ఫస్ట్ ప్రత్యర్థి ఏదన్నా ఉందా అంటే ఫైనల్కి వచ్చే టీము ఫస్ట్ ఆస్ట్రేలియానే పేరే చెప్తాం. సో మరి దాని గురించి ఆల్రెడీ మాట్లాడాం. సో ఇప్పుడు వచ్చేసరికి మరి సెకండ్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే అది సౌత్ ఆఫ్రికానే. సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఫైనల్కి వచ్చిన టీం ఏదన్నా ఉందంటే అది సౌత్ ఆఫ్రికా. సో అందుకని చెప్పేసి మరి ఈసారి సౌత్ ఆఫ్రికా ఏదన్నా మరి మనకి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మరి ఈ సౌత్ ఆఫ్రికా ఓడిఐ టీం కనుక ఒకసారి చూస్తే రీసెంట్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఏం లేదు. సో వీళ్ళ హోమ్ టౌన్లోనే వీళ్ళు పాకిస్తాన్ మీద సిరీస్ ఓడిపోయారు. సో ఏది 3 మ్యాచెస్ ఓడే సిరీస్. సో మరి అటువంటి సినారియో నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదన్నా సరే మళ్ళీ వీళ్ళు పుంజుకునే ఛాన్స్ ఉందా అంటే సో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ సిరీస్లో చూసుకుంటే వీళ్ళకల్లే మెయిన్ బౌలర్స్ లేరు. సో మెయిన్ బౌలర్స్ అయినా నోకియా లేడు. సో దాని తర్వాత రబాడా ఒక 2 మ్యాచెస్ ఏం ఆడినట్టున్నాడు. దాని తర్వాత ఎన్సన్ కూడా లేనట్టున్నాడు దాంట్లో కూడా. సో అయితే వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్ సరిగ్గా లేదు అప్పుడు. సో అయితే మరి ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి స్క్వాడ్ అనౌన్స్ చేశారు. మరి ఒక్కసారి కనుక ఆ స్క్వాడ్ చూస్తే మరి ఈసారి మన ఇండియా టీంకి షాక్ ఇవ్వగలుగుతారా లేదా అనేది క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఫస్ట్ నుంచి వద్దాం మనం. ఫస్ట్లో వీళ్ళకల్లా ఓపెనర్స్ చూసుకుంటే టెంబా బౌమా మీ అందరూ తెలుసు, మనిషి కొంచెం ఉన్నా సరే హిట్టింగ్ ఎబిలిటీకి వచ్చేసరికి భారీ భారీ షాట్లు కొడతాడు. సో ఒకనొక స్టేజ్లో మీరు కనుక చూస్తే టెంబా బౌమాని సో బాల్ మీదకి వెళ్ళి ఎగిరి మరీ కొట్టే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో అయితే కొడితే 100 కొడతాడు, లేదంటే డక్అవుట్ అయ్యి కూర్చుంటాడు. సో సినారియో అదే బౌమా నుంచి వచ్చేది. సో అయితే మరి బౌమాతో పాటు మరి ఓపెనింగ్ చేసే ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరయ్యా అంటే వాళ్ళకల్లా 2 బ్యాట్స్మెన్స్ కనిపిస్తూ ఉన్నారు. సో దాంట్లో టోనీ డి జార్జి అలాగే రియన్ రికల్టన్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బౌమాతో ఓపెనింగ్ చేస్తారు. అయితే మరి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ రీసెంట్గా ఎలా ఉందంటే జార్జి గురించి మీ అందరు తెలిసిందే. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు జార్జిని. సో 40 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో మరి ఒకవేళ జార్జీకి ఏదైనా ఇంజూర్ అయినా సరే, లేదు అంటే తన ఫామ్ ఏదైనా సరిలేకపోయినా సరే రియన్ రికల్టన్ వస్తాడు. సో రియన్ రికల్టన్ కనుక తన బ్యాటింగ్ స్టైల్ చూసారంటే మీకు ఖచ్చితంగా క్వింటన్ డికాకే గుర్తొస్తాడు. సో ఎలాగైతే స్క్వేర్ లెగ్ మీద 6లు కొడతాడో క్వింటన్ డికాక్, సేమ్ అదే టైప్ ఆఫ్ షాట్లు కొడతాడు. సో మనకి రియన్ రికల్టన్ చూస్తే సో మరి వీళ్ళకల్లే ఓపెనింగ్ పేర్లో ఎటువంటి డోకా అవసరం లేదు వీళ్ళకల్లే. సో మరి దీని తర్వాత నెంబర్ 3 స్పాట్లో ఎవరు ఆడతారు? నెంబర్ 3 స్పాట్లో వచ్చేసరికి వాండర్ డుసెన్. సో వాండర్ డుసెన్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మనకల్లే ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో సో అదే సినారియో అదే టైప్ ఆఫ్ బ్యాటింగ్ ఆడతాడు. సో మనకి ఓడేస్లో కనుక ఒకసారి రికార్డ్ చూసుకుంటే దాదాపు ఒక 50 యావరేజ్తో ఆడుతూ ఉంటాడు. సో మనకల్లే వాండర్ డుసెన్ చూసుకుంటే సో మరి మనకల్లే విరాట్ కోహ్లీతో పోల్చలేం. కానీ విరాట్ కోహ్లీ ఎలాగైతే వికెట్ నిలబెట్టి ముందు తీసుకెళ్తాడో ఇక్కడ మరి వాండర్ డుసెన్ కూడా అదే టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. సో వీళ్ళకల్లే నెంబర్ 3 స్పాట్ అయితే ఎటువంటి డోకా కూడా కనిపించట్లేదు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఐడెన్ మార్క్రమ్. సో మార్క్రమ్ కనుక ఒక్కసారి ఫామ్లో ఉన్నాడంటే ఎటువంటి క్లాసికల్ షాట్స్ ఆడతాడు, దాని తర్వాత మ్యాచ్ని ఎలా తీసుకెళ్తాడు అనేది మనందరూ తెలిసిందే. సో కాబట్టి నెంబర్ 4th ప్లేస్ కూడా వీళ్ళకి ఎటువంటి డోకా కనిపించట్లేదు. సో మరి నెంబర్ 5th ప్లేస్లో ఎవరు ఆడతారు? సో మరి నెంబర్ 5th ప్లేస్లో అంటే మీ అందరు తెలిసిందే క్లాసన్. సో మరి క్లాసన్ అనగానే మనందరికీ ఎంత చెప్పినా తక్కువే, ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకున్నా, లేదు అంటే మన మీద ఫైనల్ ఆడిన విధానం చూసుకున్నా, ఏది T20 వరల్డ్ కప్ ఫైనల్లో మన మీద క్రియేట్ చేసిన ఆ విధ్వంసం చూస్తే ఈజీగా అర్థమైపోయింది. సో మరి క్లాసన్ ఎటువంటి బ్యాట్స్మెన్ అనేది. సో క్లాసన్ గురించి చెప్పుకోవటం కూడా సో వేస్ట్, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువైంది కాబట్టి. సో మరి నెక్స్ట్ పొజిషన్లో చూసుకుంటే క్లాసన్ తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. సో మరి మిల్లర్ గురించి చెప్పాలి అంటే మరి మీ అందరు తెలిసిందే కదా, మనకి
ఆల్రెడీ ఐపీఎల్లో క్రియేట్ చేసిన సినారియోస్ ఎలా ఉన్నాయి. దాని తర్వాత మరి మొన్న కూడా మనకి T20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టకపోయినట్టయితే మిల్లర్ది ఇంకో రకంగా ఉండేది రిజల్ట్. సో మరి మిల్లర్ ఆడే బిగ్ షాట్స్ అలాంటివి. సో మరి వీళ్ళకల్లే టాప్ హిట్టర్స్ చూసుకుంటే మిడిల్లో మంచి హిట్టర్సే ఉన్నారు. ఎవరు మనకి క్లాసన్ అలాగే డేవిడ్ మిల్లర్. సో ఇద్దరు భారీ హిట్టర్స్ ఉన్నారు. ఎలాగైతే మనకి ఆస్ట్రేలియాలో చూసుకుంటే మ్యాక్స్వెల్ అలాగే స్టోయినిస్ ఉన్నట్టు వీళ్ళకల్లా కూడా మిడిల్లో క్లాసన్ అలాగే దాంతోపాటు మరి మిల్లర్ ఉన్నారు. సో దాని తర్వాత సో ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కూడా అవుట్ చేసామనుకో. సో మరి పైన చూసుకుంటే ఒక మంచి స్టార్ట్ ఇవ్వగల లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంది. మిడిల్లో చూసుకుంటే వ్యాన్ డెడూసన్, మార్క్ రమ్ లాంటి ఒక ముందుకు తీసుకెళ్లే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మిడిల్లో చూసుకుంటేనేమో పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో మరి వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళినా సరే మార్కో ఎన్సన్ మీ అందరికి తెలిసే ఉంటాడు. సో మరి మార్కో ఎన్సన్ పర్ఫార్మెన్స్ చూస్తే మరి ఒక టైప్ ఆఫ్ ఆల్రౌండర్. రీసెంట్గా కూడా మనకి మనకి సౌత్ ఆఫ్రికా టూర్ జరిగినప్పుడు సో అక్కడ కూడా ఒక మ్యాచ్లో మ్యాచ్ని గెలిపిస్తాడేమో అని సినారియో క్రియేట్ చేశాడు. సో ఎందుకంటే మనకి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో ఎన్సన్. సో కాబట్టి మనకి హార్దిక్ పాండ్యాతో పోల్చలేమనుకోండి. కాకపోతే సో మ్యాచ్ని కొంచెం గెలిపించే సత్తా ఉన్న ఆల్రౌండర్ అని చెప్పాలి. సో మరి 7 ప్లేసెస్ అయిపోయినాయి. మరి మిగతా నలుగురు ఎవరు? సో మరి మిగతా నలుగురు కనుక మీరు చూసుకుంటే వాళ్ళకల్లే బౌలర్లో రంగంలోకి వస్తారు. మరి బౌలర్లో ఈ నలుగురిలో కూడా చూసుకుంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు, ఇద్దరు స్పిన్ బౌలర్లు ఉన్నారు. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఎవరైనా అంటే మీ అందరికీ బాగా తెలిసిన 150 పేస్ కూడా వేయగల నోకియా ఉన్నాడు. సో మరి దాంతోపాటు ఈసారి నోకియాకి మనకి లాస్ట్ T20 వరల్డ్ కప్లో మనకి నోకియా లేడు. సో ఈసారి నోకియా కూడా వాళ్ళకి యాడ్ అవుతున్నాడు. సో అదొక పాజిటివ్ అని చెప్పాలి వాళ్ళ టీంకి. సో దాని తర్వాత నోకియాకి తోడుగా మరి వికెట్ టేకింగ్ బౌలర్ అయిన రబాడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్, దాంతోపాటు వాళ్ళకి తోడుగా మార్కో ఎన్సన్. సో వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో మరి బౌలింగ్ ఓకే భయ. మరి ఇద్దరు స్పిన్నర్లు అన్నారు. మరి స్పిన్నర్లు ఎవరంటే మనకి కుల్దీప్ యాదవ్ ఎలాగో వాళ్ళకల్లే షమ్సీ మీరు అందరు చూసే ఉంటారు. సో సేమ్ టైప్ ఆఫ్ రిస్ట్ స్పిన్నర్, వికెట్ టేకింగ్ బౌలర్. సో మరి వాళ్ళకి ఎటువంటి డోకా స్పిన్లో కనిపించట్లేదు. మనకల్లే కుల్దీప్ యాదవ్ ఎటువంటి టైప్ ఆఫ్ బౌలర్, వాళ్ళకల్లే షమ్సీ అదే టైప్ ఆఫ్ బౌలర్. సో దాని తర్వాత ఇంకొక ప్లేస్ మిగిలింది. ఆ ప్లేస్ ఎవరంటే కేశవ్ మహారాజ్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పిన్ అటాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. బౌలింగ్ అటాక్ చూసుకుంటే మార్కో ఎన్సన్, వాళ్ళిద్దరితో పాటు నోకియా, రబాడా. సో బౌలింగ్ అటాక్ ఎక్స్ట్రాడినరీ, దాంతోపాటు స్పిన్ అటాక్ కూడా చాలా మంచిగా ఉంది. అయితే మరి వీళ్ళలో ఎవరికన్నా సరే మరి ఏదన్నా ఇంజూర్ అయితే మరి తర్వాత ఎవరు వస్తారా అని అనుకుంటే వీళ్ళకల్లే ఒక పవర్ హిట్టర్ పోయినా లేదంటే మ్యాచ్ ముందుకు తీసుకెళ్ళి బ్యాట్స్మెన్స్ ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోయినా సరే మీకు వాన్ డెడూసన్కి ఇంజూర్ అయినా లేదంటే మార్కమ్కి ఇంజూర్ అయినా స్టబ్స్ వచ్చేస్తాడు. దాని తర్వాత క్లాసన్కి ఇంజూర్ అయినా లేదంటే మిల్లర్కి ఇంజూర్ అయినా స్టబ్స్ అటువంటి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెనే. సో డోకా లేదు. దాని తర్వాత బౌలింగ్లో మరి ఆల్రౌండర్ విషయంలోకి వస్తే మార్కో ఎన్సన్కి ఏదన్నా ఇంజూర్ అయినా సరే వాళ్ళకల్లే మొల్డర్ ఉన్నాడు. సో అతను కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. సో మార్కో ఎన్సన్ని రీప్లేస్ చేసే అంత టైప్ ఆఫ్ ఆల్రౌండర్ కాకపోయినా సో పర్లేదు. సో మ్యాచ్లో ఎటువంటి డోకా లేకుండా అయితే చూడగలుగుతాడు. సో దాని తర్వాత రబాడాకి కానీ లేదంటే నోకియాకి కానీ ఎవరికైనా ఒక బౌలర్కి ఏదైనా ఇంజూర్ అయిందనుకో. సో మీ అందరికీ తెలిసిన ఒక సిఎస్కే ఒకనప్పుడు మనకి సిఎస్కేకి ఆడిన ఒక బౌలర్ వస్తాడు. సో ఆ బౌలర్ ఎవరో కాదు, లుంగి ఎంగిడి. సో వీళ్ళ కళ్ళే చూసుకుంటే మరి బౌలర్స్లో బౌలింగ్ ఒకవేళ ఎవరైనా సరే ఇంజూర్ అయినా సరే మంచి రీప్లేస్మెంట్ ఉన్నారు. పవర్ హిట్టర్స్ ఎవరైనా సరే ఇంజూర్ అయినా సో రీప్లేస్మెంట్ కనిపిస్తూ ఉన్నారు. లేదు అంటే వీళ్ళకల్లే ఎవరైనా సరే మరి మిడిల్లో మరి ఒక మంచి ఆల్రౌండర్ ఎవరైనా సరే మరి ఇంజూర్ అయినా రీప్లేస్మెంట్ కనిపిస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళ టీం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ నాకైతే ఇండియా టీంని ఢీ కొట్టే అంత టీం ఉంది అని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకల్లే నాకు బౌమా అలాగే జార్జీ కానీ రియాన్ రికల్టన్ కానీ వీళ్ళిద్దరిని మనకల్లే ఉన్న జైష్వాల్ అలాగే రోహిత్ శర్మతో కంపేర్ చేయలేకపోతున్నాం. దాని తర్వాత వాన్ డెడూసన్ని అలాగే మార్క్ రమ్ని వీళ్ళిద్దరిని మనకల్లే ఉన్న విరాట్ కోహ్లీతో అలాగే శ్రేయస్ అయ్యర్తో వీళ్ళిద్దరితో కంపేర్ చేయలేకపోతున్నాం. మరి కంపేరిజన్ ఏదన్నా చేయొచ్చు అంటే ఇటువైపు క్లాసన్ని అటువైపు హార్దిక్ పాండ్యాని మాత్రమే కంపేర్ చేయగలుగుతున్నాం. సో ఇటువైపు ఇంకోటి ఏంటంటే మనకల్లే మొహమ్మద్ షమీని, దాని తర్వాత నోకియాని, రబాడా. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయొచ్చు. దాని తర్వాత మరి ఇంకొక మూడో పేసర్ ఎవరన్నా ఉన్నారంటే
ఇటువైపు ఎన్సనో లేదు అంటే హర్షదీప్ వీళ్ళిద్దరినైతే కంపేర్ చేయొచ్చు. కానీ బ్యాటింగ్లో చూస్తే మనకల్లే ఇండియా టీమే కొంచెం వీళ్ళకంటే చాలా స్ట్రాంగ్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి మ్యాచ్ క్రికెట్ అనగానే ఏదైనా జరగవచ్చు, ఎటువంటి సినారీ అయినా క్రియేట్ అవ్వచ్చు. సో అయితే నాకైతే మరి దీంట్లో మరి ఒకవేళ వీళ్ళు ఫైనల్కి వచ్చినా సెమీఫైనల్కి వచ్చినా ఈజీగా సౌత్ ఆఫ్రికాను మన వాళ్ళు కొట్టేస్తారేమో అనేది నాకు అనిపిస్తుంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.